ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఎగ్స్, చూడండి కంటిన్యూ వీడియో, ఇందాక చేసిన కంటిన్యూ వీడియో. ఎప్పుడంటూ వదిలేసిందో గుడ్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కోడిగుడ్లు పెట్టేటప్పుడు తల్లి అమ్మటే పిల్లల్ని దగ్గరికి రానివ్వదు, ఎందుకంటే మళ్ళీ వచ్చే గుడ్ల మీద ప్రేమ వల్ల. అందుకని ఈ పిల్లలు 5 పిల్లలు ఉన్నాయి, 5 పిల్లలు 2 పిల్లి పట్టేసిందని చాలా వరకు ఇంట్లోకి అలవాటు చేశాను. ఇగో తలుపు ఎప్పుడు తీస్తానా ఇంట్లోకి వచ్చేద్దామని చూస్తుంది, కానీ మా పిల్లి ఉన్నా కూడా ఏం చేయొద్దా అంది, పట్టుకోదు. అంటే ఈ పిల్లి కాదు, వేరే పిల్లి మా కొట్టు దగ్గర వెనక పక్క వస్తూ ఉంటుంది, ఎప్పుడు కాపు కాసుకొని ఉంటుంది. 2 పిల్లలు 2 నెలల పిల్లల్ని తినేసింది. అందుకని సాధారణకి ఇంట్లో తలుపు తీస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏంటి, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? ఏదో కావాలంట మా మేడంకి, అది సప్పుడు. నాకు ఇష్టమైన ఫ్రిడ్జ్ ఇది, చాలా వీడియోస్లో పెట్టాను. సిల్వర్ కలరు, హైరు, 3 స్టారు, 10 ఇయర్స్ వారంటీ. ఇది దగ్గర ఈఎంఐతో 30,000 అయింది. ఇది మామూలు ఫ్రిడ్జ్, మామూలుది. ఇగోండి ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి. ఇది 3వ గుడ్డు, అంటే పులుసు పెడదాంలే అని చెప్పి ఉంచాను. ఎందుకంటే ఇది బాయిల్ చేసినప్పుడు గుడ్డు తింటుంటే నీసు వాసన వస్తుంది, ఎందుకంటే ఇది నాటు గుడ్డు కదా, అందుకని ఎక్కువ శాతం పులుసు పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందని. పులుసు తింటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ కానీ. కానీ ఏంటంటే అంత త్వరగా అయిపోద్ది కదా పిల్లలు, కానీ ఆమ్లెట్ వేస్తున్నా. మా ఫ్రిడ్జ్లో ఏముండవు, అలా ఖాళీగా ఉంటుంది అంతే. ప్రస్తుతానికి లైఫ్ ఎంత ఇబ్బందిగా లీడ్ అవుతుందంటే 13 ఇయర్స్లో ఇప్పుడున్నంత దౌర్భాగ్యం, దరిద్రం, బ్యాడ్ లక్, చండాలంగా ఉన్న లైఫ్ ఎప్పుడు చూడలేదు. మేబీ ఏమో ఈ దరిద్రం ఇంతటితో ఎండిపడిపోతుందేమో. హిందూస్కి ఎక్కువ, క్రిస్టియన్స్కి న్యూ ఇయర్ అలాగో హిందూస్కి ఉగాది అలాగా. ఉగాది దాటాక చూడాలి ఎలా ఉంటుందో. రాసులు, జాతకాలు అన్నీ మారుతాయి అంటారుగా, కానీ ఇప్పటిలాగా ఇప్పుడున్న సమస్యలు ఎన్నో చూసా, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశా, కానీ ఇంత దరిద్రాన్ని, ఇంత బ్యాడ్ లక్ని ఎప్పుడూ మొయ్యలేదు, అనుభవించలేదు. ఏమో వెళ్ళిపోతూ లాస్ట్లో ఉన్నానేమో, మేబీ గాడ్ ఈజ్